ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోదురు, ఆకలి పోయిన వారు ఆకలి తీరా తిందురు. గుడ్రాలు 7 పిల్లలను కను, అనేకమైన పిల్లలకనేది కృషించిపోవును. ప్రభు తన మాట మన కొరకు దీవించును గాక. గుడ్రాలు 7 పిల్లలను కను, అనేకమైన పిల్లలను కనేది కృషించిపోవును. ఆత్మ సంబంధమైన ప్రవచన వాక్కు మందిరాల్లో సంవత్సరాలు రక్షించబడి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు రక్షించబడి మందిరంలో ఒక్కరిని కూడా ఆత్మల కరణ స్థితి ఇక్కడ ప్రస్ఫుటంగా కనపడతా ఉంది. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. అలాంటి మామూలుగా శరీర సంబంధంగా మనకు మాట్లాడినట్టుగా కనబడద్దు, కానీ లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఎవరైతే 40-50 ఏళ్ళ నుంచి 20-30 ఏళ్ళ నుంచి ఒక్క ఆత్మను కూడా ప్రభువులో కనలేకపోయారో వారు గుడ్రాళ్ళు అనే సత్యాన్ని వాళ్ళు పురుషులు కానీ స్త్రీలు కానీ సేవకులు కానీ సంఘంలో సంఘ పెద్దలు కానీ లేదా ఇంకెవరన్నా కానీ ఎవరైతే ఆత్మల కనని గుడ్రాళ్ళలాగా ఉన్నారో వారు 7 కంటారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 7 కంటావు. నవంబర్ మాసం యొక్క ప్రవచన వాగ్దానంగా తీసుకోండి. ఇన్ని సంవత్సరాలు కనలేకపోయావు. ఆత్మదేవుడు హన్న ద్వారా మాట్లాడుతున్నాడు. ఆమె 7 కంది. ఒక బిడ్డను దేవుడికి ముందే ఇచ్చేసింది. దానికి ప్రతిఫలంగా దేవుడు మగబిడ్డల్ని ఆడబిడ్డలను కూడా ఇచ్చాడు. 6 ఇచ్చాడు. స్తోత్రం. దేవుని పిల్లలారా 7 కంది. గుడ్రాలు 7 కంటదన్నది. ఆ తర్వాత అనేకమైన పిల్లలకంది కృషించిపోద్ది. ఇది శరీర సంబంధంగాను ఆత్మ సంబంధంగా కూడా. సంఘం బాధ్యత కలిగిన సేవకులైతే ఎన్ని ఆత్మలు ఉంటే అన్ని ఆత్మల కొరకు బాధ్యతగా ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళకి సంతోషంగా ఉండటానికి ఎక్కడ అవకాశం దొరకదు. సంతోషంగా ఉండటం అంటే కాసేపు ఆనందంగా కూర్చుందాం, కాసేపు నెమ్మదిగా కూర్చుందాం. ఎక్కువ ఆత్మలు ఉన్నాయి, 100ల సంఖ్యలో ఉన్నాయి. ఎవరో వాళ్ళకి ఏదో సమస్య ఉంటుంది, ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటుంది. వాళ్ళ కుటుంబాల్లో రోగాలు, దెయ్యాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, సమాధానం లేని స్థితి ఈ ఎక్కువగా ఉంటాయి. ప్రతి వాళ్ళు వచ్చి అయ్యా మా పరిస్థితి ప్రార్థన చేయండి అని చెప్తారు. ఆయన కొరకు ప్రార్థన చేసుకునే సంగతి దేవుడికి ఎరుక. ఏళ్ళ కొరకు చేయడానికి కూడా టైం చాలదు. వాళ్ళ బాధలేంట, ఆ బాధను అనుభవించి ప్రసవేదంతో ప్రార్థన చేస్తా ఇది సరిపోద్ది, నలిగిపోతాం. కానీ హన్న మొదటి వచనంలో చెప్పినట్టుగా 2వ అధ్యాయం 1వ వచనం చెప్పినట్టుగా యెహోవా యందు నాకు మహాబలము కలిగాను. ప్రభువులో ఉండటం చేత ఆ బలం వస్తూ ఉంటుంది. ప్రభువులో లేవనుకోండి కృషించిపోతాం. శరీర సంబంధంగా ఈ లోకంలో అయితే కృషించిపోతాం. ఆత్మ సంబంధంగా ఎప్పటికప్పుడు భక్త పౌలు గారు ఏమన్నారు? మేము చనిపోచున్న వారమైనను బ్రతికించువారము. చాలా భావయుక్తమైన మాటలు మాట్లాడారు. మేము అనేకులకి అపహాస్యాస్పదంగా ఉన్నా కానీ మేమే ఘనత కలుగు చేసేవాళ్ళం. దేవుని పిల్లలారా, కృషించిపోయే అనుభవం శరీరంలో, ఆత్మలో కృషించిపోతున్నా ఎంత ప్రార్థన చేస్తామంటే అంత బలం కలుగుతూ ఉంటుంది. సముద్ర ప్రయాణం చేసేవారికి బలం కలుగుద్దంట. సముద్రం అంటే లోకంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటే బలం కలుగుద్ది. ప్రభువులో ఉంటే, ప్రభువు దూరంగా ఉంటే చచ్చిపోతాం. అన్న ఆత్మ సంబంధంగా సంఘాల్లో విన్నవారు ఎవరెవరు ఈ మాట వింటున్నారో మీరు ఆత్మల్ని సంపాదించబోతున్నారు. శరీర సంబంధంగా గుడ్డుమొత్తనంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మీకు బిడ్డలిస్తున్నాడు. ఆత్మ సంబంధం గుడ్డుమొత్తనంగా ఉంటే ఖచ్చితంగా 7 ఈ 2025 అయిపోయే లోపుగా నువ్వు ప్రభువులో నడిపిస్తావు. అలాంటి అభిషేకాన్ని ఆత్మదేవుడు ప్రభు యేసుక్రీస్తు వారి మహిమ కొరకు మనందరికీ దయచేయునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.